శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీరందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం శని రాహువుల కలయిక వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ఈ శని రాహువులు మీనరాశిలో కలవడము, అంతేకాకుండా ఈ నెల అంటే మార్చి 30, 2025 నుంచి వీళ్ళిద్దరి కలయిక 18 మే 2025 వరకు, అంటే సుమారుగా 50 రోజుల పాటు వీళ్ళు అంటే శని రాహువులు కలవడం వలన సర్పదోషం ఉంటుంది. రాహు ఎవరితో కలిసినా సర్పదోషం ఉంటుంది. సో ఈ కలయిక వలన అన్ని రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా అసలు శని రాహువులు ఏం ఫలితాలు ఇస్తారో అనేది తెలుసుకుందాం. శని రాహువులు లగ్నంలోను, చతుర్థ భావంలోను, అలాగే సప్తమ స్థానంలోను, అష్టమ స్థానంలోను, 12వ భావంలోనూ ఉంటే వ్యతిరేక ఫలితాలు ఇస్తారు. అంటే మంచి ఫలితాలు అనేవి ఇవ్వరు. అంతేకాకుండా 3వ ఇంట్లోనూ అంటే 3rd హౌస్, 6th హౌస్ అండ్ 11th హౌస్, ఇవి అంటే పాపులు అనమాట. 3, 6, 11 స్థానాల్లో వీళ్ళు మంచి చేయడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ ఈ కలయిక వలన చాలామందిలో కొంతమందికి డైవర్స్ రావడము, డైవర్స్ కోసం వెళ్ళిపోవడము, అలాగే డెత్ ఆఫ్ పార్ట్నర్ అంటాం. అంటే కొంతమందికి, అందరికీ కాదు, వాళ్ళ జాతకాల రీత్యా జరుగుతున్న దశల రీత్యా ఉంటుంది. కానీ జనరల్గా చెప్పడం ఏంటంటే శని రాహువుల కలయిక వలన డైవర్స్ అవ్వడము కొంతమందికి, అలాగే డెత్ ఆఫ్ పార్ట్నర్ ఉండడము జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ కలయిక వలన తరచూ చిన్నపిల్లలకి అనారోగ్య సమస్యలు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి కానీ, చిల్డ్రన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కానీ కన్సీవ్ అవ్వడం కొద్దిగా కష్టతరంగా ఉంటుంది ఈ శని రాహువుల కలయిక వలన. అంతేకాకుండా ఈ శని రాహువుల కలయిక వలన ఫ్యామిలీలో మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే గొడవలు, మనస్పర్ధలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయండి. అంతేకాకుండా విద్యార్థులకి విద్యలో కూడా ఆటంకాలు ఎదురవడానికి, అలాగే ఉద్యోగస్తులు కూడా వాళ్ళ ఉద్యోగాల్లో ప్రాబ్లమ్స్ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కెరీర్ ఇంప్రూవ్మెంట్ అంటారు కదా, అంటే మన లైఫ్లో డెవలప్మెంట్స్ అంటాం కదా, అదొకటిని. దాంట్లోనూ మ్యారిటైల్ లైఫ్లోనూ, అలాగే బిజినెస్లో కూడా చాలా ఇబ్బందులు పడడానికి ఈ కలయిక అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఏ రాశిలోనైనా ఈ శని రాహువులు కలిసి ఉంటే అది దాన్ని సర్పదోషము అంటాం. చాలామందికి ఇలా ఉంటే లగ్జరియస్ లైఫ్ అంటే బ్రహ్మాండమైన లైఫ్ లీడ్ చేయలేకపోవడము, అనుభవించలేకపోవడము, కంఫర్టబుల్గా ఎంజాయ్ చేయలేకపోవడము, ఇవన్నీ ఉంటాయన్నమాట. అంటే కంఫర్టబుల్నెస్ ఉండకపోవడము, లగ్జరియస్ లైఫ్ని అనుభవించలేకపోవడము శని రాహుల వలన జరుగుతూ ఉంటుంది. అది కేవలము 50 రోజులు మాత్రమే. మే 18వ తారీఖు వరకు మాత్రమే. 18 తర్వాత నుంచి రాహు కుంభరాశిలోకి వస్తాడు. అప్పుడు మనం ఇంకా చెప్పుకుందాం. ఇప్పుడు మనం ఈ శని రాహువులు కలయికని ప్రతి రాశి వారికి, అంటే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు, అంటే 12 రాశుల వాళ్ళకి ఈ కలయిక వలన ప్రభావం ఎలా ఉండబోతోంది ఉండబోతుందని తెలుసుకుందాం. కాకపోతే ఇది అందరికీ వర్తించదండి. మన జాతకాల రీత్యా జరుగుతున్న దశల రీత్యా మాత్రం ఆధారపడి ఉంటుంది. ఈ శని రాహుల కలయిక ప్రతి రాశి వారు నాలెడ్జబుల్ తెలుసుకోవడం కోసం మాత్రమే తప్ప గబుక్కుని మీరు హర్ట్ అవ్వడము, అయ్య బాబోయ్ ఏంటవుతున్నారు అదే ఏం భయపడుతున్న అవసరం లేనే లేదు. దానికి రెమెడీస్ కూడా ఉన్నాయి కదా, అది చేసుకుందాం. సో ఇప్పుడు మనం శని రాహుల గురించి తెలుసుకుందామండి. తులారాశి వారికి మిమ్మల్ని పట్టుకోలేమండి. తులారాశి వారు, వృషభ రాశి వాళ్ళకి మీరు కింద జన్మ చేసిన పుణ్యమో ఏంటో తెలియదు, కానీ అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎందుకో చెప్పుకుందాం. ఈ శని రాహుల కలయిక 50 రోజులు ఉంటుందండి. ఇందా మీరు చెప్పడానికి ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఉంటుందో చెప్పాను. మే 18వ తారీఖు వరకు రాహు శనితో కలుస్తూ ఉంటాడు. 6వ భావంలో ఉన్నటువంటి శని రాహువులు 3, 6, 11 స్థానాల్లో శని రాహువులు కలిసి ఉంటే సాధారణంగా మంచి ఫలితాలే ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీ రాశి వారికి అంటే తులారాశి వారికి ఈ కలయిక వలన ధైర్యం
అతి ధైర్యం, బాగా ధైర్యవంతులుగాను, అతి సౌఖ్యవంతులుగాను మీరు ఉంటారు. శత్రుక్షయం కలవారుగా ఉంటారు. అంటే శత్రుక్షయం అంటే శత్రువులు కూడా మిత్రులు అయిపోయేవాళ్ళుగాను, ధనధాన్య సమృద్ధిగా ఉండేవాళ్ళుగాను, కార్యలాభం కలవారుగాను, కార్యసిద్ధి కలవారుగాను, సుఖ సంతోషాలతో కలవారుగాను, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంటర్వ్యూస్లో విజయం సాధించేవారుగాను, గవర్నమెంట్ సంబంధించిన వృత్తిలో మీరు ఉండేవారుగాను, ఖచ్చితంగా మీకు గవర్నమెంట్ సంబంధించిన వృత్తిలో అంటే ఉద్యోగాలు ఆడవాళ్ళకి చెప్తున్నాను మీకు వస్తాయి. అంతేకాకుండా సివిల్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్, గవర్నమెంట్ సర్వీసెస్ ఉంటాయి సరే, వాటిలో మీకు రావడానికి అవకాశం ఉంది. అలాగే రాజకీయ నాయకులు కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అంటే రాజకీయ నాయకులు పొలిటిషియన్స్ అంటాం కదా, వాళ్ళకి మంచి పదవులు రావడము, ప్రజాదరణ, ప్రజాసేవ అలా ఉండడము, ముఖ్యంగా అదృష్టం తోడవడము మీకు బాగా ఎక్కువ ఉంటాయి. శత్రుభయం అనేది ఉండదండి. విశేషమైన కార్యసిద్ధి, దైవసిద్ధి మీకు కలిగి ఉంటారు. రాజకీయ రంగం బాగా కలిసి వస్తుందన్న సందేహం లేదు. పదవులు కూడా వస్తాయని ఇందా చెప్పాను. గవర్నమెంట్ ఉద్యోగాల్లో వాటందరూ అవే మీకు మీ జాతక రీత్యా కలిసి వచ్చే అంశం అని చెప్పచ్చు. అలాగే మంచి కళత్రం, మంచి భార్య, మంచి భర్త, వాళ్ళ వల్ల అదృష్టము మీకు తోడవుతాయి. వీళ్ళు శరీరాహులు దీర్ఘాయుష్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని, అదృష్టాన్ని ఇస్తారు మీకు. అంతేకాకుండా కోర్టు రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే లా సంబంధించిన వాటిలో విజయం సాధిస్తారు మీరు. అటువంటి కోర్టు కేసులు ఉండవు, జనరల్గా ఉండవు. కొంతమందికి కొన్ని సందర్భాలు ఏమైనా ఎదురైతే వాళ్ళకి కూడా భగవంతుడి దయ వల్ల మంచి శుభవార్తలే వింటారు. అలాగే మీరు ధనానికి ఏమాత్రము ఇబ్బంది పడరండి, లోటు ఉండదు. శత్రు, రుణ, అలాగే రోగ బాధలు అనేవి మీ దరి చేరవు. అలాగే ఇంకా చెప్పినట్టుగా కోర్టు రిలేటెడ్ సంబంధించిన వాటిలో మీరు విజయం సాధిస్తారు. 6వ భావంలో ఉంటే శని రాహువులు అద్భుతమైన ఫలితాలు ఇస్తారని మీకు. ముఖ్యంగా విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వడము, అక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉండడము, అలాగే ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా సేవాకజనం కలిగి సంపూర్ణమైనటువంటి అదృష్టవంతులుగా ఉంటారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదండి. ఎంత బాగుందండి శని రాహులు కలయిక ఈ 50 రోజులు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మీరేం చేయాలి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కళ్యాణం చేయించుకోవాలండి. అలాగే దుర్గాదేవికి చండీ హోమం చేయించుకోవడము, శివాభిషేకాలు చేయించుకుంటూ 11 ప్రదక్షిణాలు చేయడము, అంతేకాకుండా రావి చెట్టు దగ్గర కానీ తులసి చెట్టు దగ్గర కానీ నీళ్లు పోయాలి, మంచి నీళ్లు పోయడము, 11 ప్రదక్షిణాలు చేయడము, దీపారాధన చేయడం వలన శని రాహుల వలన కాదు, ఏ గ్రహం వల్ల వచ్చే దోషాలు మీ దరి చేరవు. తులారాశి వాళ్ళకి ఎక్స్ట్రాడినరీగా బ్రహ్మాండంగా ఉంది. సో చాలా అదృష్టవంతులండి మీరు. సో మీకు అన్ని శుభాలు కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఆది ఆస్ట్రాలజీలో మనకి జనరల్గానండి మేము రాశి ఫలాలు, వార ఫలాలు, మంత్రి ఫలాలు, అలాగే శని రాహుల కొన్ని కాంబినేషన్స్ ప్రకారము ఆ మంత్లో ఆ నెలలో ఏం జరుగుతాయో అవన్నీ కూడా మా ఆది ఆస్ట్రాలజీ తరపున మేము అప్లోడ్ చేస్తూ ఉంటామండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని మీరు నొక్కి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల నా ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. అంతేకాకుండా నేను శాస్త్ర ప్రమాణం ప్రకారము మ్యాక్సిమం ఎఫర్ట్స్ తోటి నేను ఇలా చెప్పడం జరుగుతుంది ప్రతి రాశిలోనూ. అలాగే గ్రహాలు ఇచ్చే ఫలితాలు కూడా నేను చదివిన బుక్స్లోంచి నేను ఆధారంగా చెప్పడానికి ట్రై చెప్తుంటాను. సో మీకు నచ్చిందని అనుకుంటుంటాను. అలాగే విదేశాల్లో ఉన్న వాళ్ళకి, అలాగే మన దేశంలో ఉన్న వాళ్ళందరికీ నా విన్నపం ఏంటంటే మీరు మా ఆది ఆస్ట్రాలజీని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి.